తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఇవాళ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఈ అసోసియేషన్లో యాక్చువల్గా 180 మెంబర్స్ వరకు ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు ఈ అసోసియేషన్లో. అంటే ఒక అసోసియేషన్లో మనం మెంబర్ ఎందుకు అవుతామంటే మనకి ఒక లైఫ్ లాంగ్ ఒక సపోర్టింగ్ హ్యాండ్ మనకి కావాలి. అంటే ప్రొఫెషన్ అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, లేకపోతే సంథింగ్ అనుకోని ఎన్నో మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు నా కుటుంబానికి అండగా ఎవరు నిలబడతారు? సో నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ పని చేసే ప్లేస్ నుంచి నాకు ఒక సపోర్ట్ దొరికితే బాగుంటుంది అనుకునే ఒక అసోసియేషన్ ఫామ్ అయినప్పుడు మెంబర్స్ అవుతాము. కానీ చాలామంది అసోసియేషన్స్ పెడుతున్నారు, కానీ అన్ని అసోసియేషన్లు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి అన్నది మనందరమీ చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అసోసియేషన్స్ ప్రాపర్గా వర్క్ చేస్తూ వాళ్ళ మెంబర్స్కి ఏమేమి అవసరాలు, జెన్యున్గా ఒక లైఫ్ లాంగ్ అసోసియేషన్ ఏ విధంగా మెంబర్కి సపోర్టివ్గా ఉండగలదని దీర్ఘంగా ఆలోచించి, అంటే నాకు తెలిసి రాంబాబు గారు, మన లక్ష్మీనారాయణ గారు అండ్ నాయుడు గారు, ఫణి గారు, వీళ్ళంతా ఐవ్ సీన్ దెమ్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టడము, ఎన్నోసార్లు మాతో వచ్చి మాట్లాడడము, ఎన్నోసార్లు వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఏ విధంగా వాళ్ళకి మెంబర్స్కి అంటే వాళ్ళు వెళ్ళి ఇంకొకరి దగ్గర చేయించాచి హెల్ప్ అని అడగకుండా, అంటే సడన్గా ఒక యాక్సిడెంట్ జరగచ్చు, ఒక అనారోగ్యం, లాస్ట్ టైం కోవిడ్లో కూడా మన అందరం చూసాం ఎంత సఫర్ అయ్యామని అందరినీ. అంటే ప్రతి క్షణం నిజంగా అండగా ఉంటూ ఒక అసోసియేషన్ వాళ్ళ మెంబర్స్ నడిపిస్తుందంటే ఐ మస్ట్ సే ఈ అసోసియేషన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. అండ్ ఎథికా వాళ్ళని కూడా ఐ మస్ట్ రియల్ అప్రిషియేట్ యూ ఆల్. అండ్ వాట్ ఎవర్ మీ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆల్సో ఎవర్ ఎక్స్ప్లెయినింగ్ మీ, ఇట్స్ వెరీ నైస్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ కూడా మీరు ఇంటికి డబ్బులు పంపించారని చెప్పారు. ఇట్ రియలీ మ్యాటర్స్ ఎ లాట్ and lots of good things are happening in this association. And thanks to Ethika also for organizing this kind of and ikkada nenu check chesanu lopala the best doctors in the city ni తీసుకొచ్చారు వాళ్ళు. And all the appreciation to you and all the best to all of you all. And నన్ను ఇక్కడ పిలిచినందుకు కూడా thank you so much. Thank you.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో నేను పాల్గొనడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ ఒక ప్రాముఖ్యత అందరికీ తెలుసు. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇంకా బాగా తెలుసుకోండి, ఎందుకంటే అది చాలా అవసరం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇవాళ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా, ఎంతమంది ఈ 24 క్రాఫ్ట్స్లో ఎవరు ఎంత కష్టపడి వాళ్ళ ఫీల్డ్లోకి రావాలన్నా, ఏదైనా చేయాలన్నా, సాధించాలన్నా మన కష్టానికి తోడు. ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ అయితే మీడియా అంత ఇంత మీడియా సైడ్ నుంచి ఇంత కైండ్ ఆఫ్ సపోర్ట్ అది ఉండేదో లేదో తెలిసేది కాదు. ఎందుకంటే మేము ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ ఆ టీవీలో ఏదైనా పాడితే చూసి మమ్మల్ని గుర్తుపెట్టి అలా ఉండేది. బట్ ఇప్పుడు మీడియా అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనల్ని ఒక ఆర్టిస్ట్ ఎవరికైనా సరే, ఎంత కష్టపడిన ఏ ఆర్టిస్ట్కైనా కూడా ఒక సపోర్ట్ రావాలంటే జర్నలిస్ట్ కానీ, లేకపోతే మీడియా కానీ, లేకపోతే ఎవరైనా సరే మనల్ని టీవీలో చూపించి మనల్ని బాగా పాపులర్ చేస్తూ ఉంటారు. సో మన సక్సెస్లో వాళ్ళది కూడా భాగమై ఉంది. కాబట్టి ఇవాళ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఇవాళ ఈ టీఎఫ్జిఐకి అడిగిన వెంటనే నేను రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే హెల్త్ ఒక ప్రాముఖ్యత అండ్ అలాగే జర్నలిస్ట్. సో ఎథికా గ్రూప్ ఇన్సూరెన్స్ నుంచి ఈ హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. నేను కూడా అలాగే కష్టపడి పైకి వచ్చాను కాబట్టి, నాకు కూడా అలాగే మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు స్టేజ్లో ఉన్నాను కాబట్టి, అదే గ్రాటిట్యూడ్తో ఇక్కడికి పిలిచిన వెంటనే రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. అండ్ అలాగే ప్రతి ఒక్క జర్నలిస్టు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మెరీ క్రిస్మస్ టు ఆల్ ద ఫ్యామిలీస్. థ్యాంక్ యూ. Gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah. And once you finally get a taste of the race, you'll never look back once you felt that. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. About others way before myself, yeah. I guess that's why I feel like I go through hell, damn. Wasting time on your dreams instead of mine, yeah. About to turn this franchise around on a dime, man. It's all about finding your right state of mind. It's all about turning the worst into fine. It's all about time and the work and the climb. From the thirst we will rise, I'm immersed in this life. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Yeah.
ముందుగా అందరికి నమస్కారం. టుడే ఇస్ వెరీ వెరీ నైస్ డే. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు దే హ్యావ్ TFJA వాళ్ళు ఇంత మంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశారు. అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ సార్ లక్ష్మీనారాయణ గారు. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ డాక్టర్స్. ఇంతకుముందు నేను చెప్పినట్టు కార్తికేయ టు కూడా ఐ వాజ్ ద డాక్టర్, సో ఐ జస్ట్ ఫీల్ అట్ హోమ్ అండ్ ఐ జస్ట్ వాంట్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ కీప్ దిస్ గోయింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
ఇక్కడ ఈరోజు ఛాంబర్లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళ జర్నలిస్ట్ అందరికీ ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. మన ఎతికా గ్రూప్ వీళ్ళ ఆధ్వర్యంలో. జనరల్గా ఆర్టిస్టులు కానీ లేకపోతే బయట జనాలు కానీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ బేసిక్గా జర్నలిస్టులు రాస్తూ ఉంటారు. అలాంటి జర్నలిస్టులు వాళ్ళు బాగుండడానికి ఇలాంటి హెల్త్ క్యాంప్ నిర్వహించడం నిజంగా మా అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం, అది కూడా. కాబట్టి ఇది చాలా అంటే ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం అనేది నిజంగా మంచి విషయం. ఇది అందరూ చేయాల్సిన ప్రాసెస్ యాక్చువల్గా. అందులో భాగంగా ఈరోజు జర్నలిస్ట్కి ఇలాంటి హెల్త్ క్యాంపు నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. ఇక్కడ ఉన్న చాలామంది జర్నలిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఆ హెల్త్ క్యాంపులో నేను కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేశాను. నాకు అది చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఎతికా గ్రూప్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి హెల్త్ క్యాంపులు మీరు ఇంకా ఇలాంటి సోషల్ సర్వీసులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.